సూర్యవంశానికి చెందిన సూర్యవంశ పాలకుడు మరియు శ్రీరాముని పూర్వీకుడైన సాగర్ రాజు 60,000 మంది కుమారులతో సరస్వతీదేవిచే అనుగ్రహించబడ్డాడు. ఒకసారి రాజు ఇతర పాలకులపై తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి మరియు తన రాజ్య అభివృద్ధి కోసం అశ్వమేధ యజ్ఞం చేయాలని నిర్ణయించుకున్నాడు. అటువంటి యజ్ఞంలో అశ్వ అంటే గుర్రం సమగ్ర ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఇంద్రుడు రాజు యొక్క శక్తికి ఎల్లప్పుడూ అసూయతో మరియు విజయవంతమైన యజ్ఞం సాగరాకి తీసుకువచ్చే పెరిగిన శక్తిని చూసి భయపడి గుర్రాన్ని దొంగిలించాలని నిర్ణయించుకున్నాడు. అతను అశ్వమేధ యజ్ఞంలోని గుర్రాన్ని దొంగిలించి లోతైన ధ్యానంలో ఉన్న కపిల మహర్షి యొక్క ఆశ్రమంలో వదిలేశాడు. రాజు తన 60,000 మంది కుమారులను 3 లోకాలలోనూ గుర్రాన్ని వెతకమని ఆదేశించాడు. కుమారులు ఋషి దంపతుల ఆశ్రమానికి చేరుకున్నప్పుడు అతని ఆశ్రమం వెలుపల ఒక చెట్టుకు కట్టివేయబడిన గుర్రం కనిపించింది. కపిల మహర్షి గుర్రాన్ని దొంగిలించాడని వారు సహజంగానే భావించారు. కోపంతో వారు ఋషిని శపించటం ప్రారంభించారు. చివరికి అతని తపస్సుకు భంగం కలిగించారు మరియు అతని లోతైన ధ్యానం నుండి మేల్కొల్పారు. కుమారుల చర్యలకు కోపోద్రిక్తుడైన మహర్షి వారందరినీ కాల్చి బూడిద చేయమని శపించాడు. సాగర్ రాజు యొక్క 60,000 మంది కుమారుల ఆత్మలు వారి అంతిమ సంస్కారాలు నిర్వహించబడకపోవడంతో ప్రేతాత్మలుగా సంచరించారు. కొంతకాలానికి సూర్యవంశీ వంశానికి చెందిన అనేక మంది పురుషులు అనుష్మాన్ మరియు దిలీప్ వంటి వారు 60,000 మంది వ్యక్తుల ఆత్మలను విడిపించడానికి ప్రయత్నించారు, కానీ ఎవరూ విజయం సాధించలేదు. తరువాత దిలీప్ కుమారుడు మరియు సాగర వంశపు యువరాజు అయిన భగీరథుడు తన పూర్వీకుల భయంకరమైన మరణం మరియు నెరవేరని విధి గురించి తెలుసుకున్నాడు. వారిని విడిపించాలని నిశ్చయించుకుని అతను ఒక యువరాజు మరియు అతని రాజ్య బాధ్యతలను తన మంత్రులకు అప్పగించాడు మరియు తన పూర్వీకులను రక్షించాలనే తపనతో బయలుదేరాడు. మొదట అతను తన పూర్వీకులకు ఈ విధిని తెచ్చిన ఋషి కపిల ఆశ్రమానికి చేరుకున్నాడు. వినయంగా అతను ఋషి వద్దకు వెళ్లి తన పూర్వీకుల పాపాలను క్షమించమని వేడుకున్నాడు. అప్పుడు అతను తన పూర్వీకులను వారి బాధల నుండి ఎలా విడిపించగలనని అడిగాడు. కపిల మహర్షి వారి అస్థికలను గంగలో పోస్తేనే ఆత్మలు మోక్షాన్ని పొందగలవని సలహా ఇచ్చాడు. అయితే సమస్య ఏమిటంటే గంగానది భూమిపై కాదు, బ్రహ్మ కమండలంలో ఉంది. అందువల్ల గంగను భూమిపైకి తీసుకురావడానికి భగీరథుడు బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకోవాలి. అది విన్న భగీరథుడు ఆ మహర్షికి కృతజ్ఞతలు తెలుపుతూ చాలా కాలం పాటు తపస్సు చేయడానికి బయలుదేరాడు. చాలా సంవత్సరాల తరువాత బ్రహ్మ భగీరథుని తపస్సు యొక్క చిత్తశుద్ధి మరియు సంకల్పంతో సంతోషించి అతని కోరికను నెరవేర్చడానికి అతని ముందు కనిపించాడు. భూమిపై ఉన్న మానవుల సంక్షేమం కోసం తన కుమార్తె గంగను ఇవ్వడానికి అతను అంగీకరించాడు. కానీ ఒక సమస్య ఉంది. తాను ఆకాశం నుండి నేరుగా భూమికి దిగితే తన పతనం వినాశకరమైనదని మరియు మొత్తం గ్రహాన్ని నాశనం చేస్తుందని గంగ భగీరథుడికి చెప్పింది. తన శక్తివంతమైన శక్తిని నియంత్రించగల ఏకైక శివుని సహాయాన్ని అభ్యర్థించమని ఆమె భగీరథుడిని కోరింది. భగీరథుడు మళ్లీ శివుని ప్రసన్నం చేసుకోవడానికి తీవ్ర తపస్సు చేశాడు. ఈ ప్రణాళికకు అనుకూలంగా మరియు మానవజాతి సంక్షేమం కోసం శివుడు భగీరథుని అభ్యర్థనను అంగీకరించాడు. గంగను ఆకాశం నుండి దిగి తన తలపై పడమని కోరాడు. అతను తన మాటెడ్ జుట్టు యొక్క తాళాలలో గంగ యొక్క శక్తిని కలిగి ఉన్నాడు మరియు ఆమెను చిన్న ప్రవాహాలలో భూమిపై పడేలా చేశాడు. అయితే భూమిపై ప్రవహించే క్రమంలో గంగ ప్రమాదవశాత్తు జహ్ను మహర్షి ఆశ్రమాన్ని ధ్వంసం చేసింది. దీంతో కోపోద్రిక్తుడైన మహర్షి గంగ ప్రవాహాన్ని అక్కడే ఆపాలని నిర్ణయించుకున్నాడు. గంగాజలమంతా తాగి తన కడుపులో భద్రపరుచుకున్నాడు. దేవతలు జహ్ను వద్దకు వచ్చి గంగను భూమిపైకి తీసుకురావడం వెనుక ఉన్న గొప్ప ఉద్దేశ్యాన్ని తెలియజేశారు. దేవతల ఆజ్ఞను గౌరవపూర్వకంగా అంగీకరించి జహ్నుడు గంగను విడిపించాడు. గంగ
కృతజ్ఞతతో భృగువును తన తండ్రిగా సూచించింది. తద్వారా జాహ్నవి అనే పేరు వచ్చింది. దీని అర్థం జహ్ను కుమార్తె. భగీరథుడు తన పూర్వీకుల చితాభస్మాన్ని గంగా నదిలో నిమజ్జనం చేయగలిగాడు. తద్వారా వారి ఆత్మలకు విముక్తి లభించింది. భగీరథుని సంకల్పం మరియు కృషి కారణంగానే గంగ భూమిపై నివసించగలిగింది. అందుకే నదిని భాగీరథి అని కూడా పిలుస్తారు.